క్లారిటీగానే ఉంది కదా. ఓకే. అయితే గల్ఫ్ దేశాల నుంచి చమురు సరఫరా ఓకే. ఆగిపోతే భారతదేశం వ్యవస్థపై ఎటువంటి తక్షణ ప్రభావం పడిపోతుంది, మీరు దీన్ని ఎలా భావిస్తారు? అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలి, మన భారతదేశ ప్రభుత్వం ఎలా సిద్ధంగా ఉంది? ఇప్పుడు మనం చూస్తుంటే ప్రజెంట్ మన భారతదేశ ఇప్పుడు మన పెట్రోల్ కానీ డీజిల్ కానీ రేట్స్ పెరిగాయి. ఇప్పుడు దానికి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీస్ అందరూ దానికి హర్తాల్స్ వాళ్ళు చాలా ప్లాన్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? అసలు భారతదేశం ఎలా దాన్ని ఫైట్ చేస్తుంది దాని మీద? ఒకటి ఇది అందరూ ఏమని ఊహించారంటే ఎన్నికల అప్పుడే పెరగాలి, ఎన్నికల కాగానే ఇంకా ధరలు పెరిగిపోతాయి, పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయి, మోడీ కావాలనే ఎన్నికలు ఉన్నాయని ఆపాడు అని చెప్పారు, అందరు చెప్పారు. ఎన్నికలు అయ్యాక నిజంగా కూడా పెంచారు. కనుక వీళ్ళ కోపం అంతా ఏంది అంటే ఎన్నికలు అప్పుడే ఎందుకు పెంచలేదు, ఇంతవరకు ఎందుకు ఆగినరు, ఈ దేశం మీద బరువు మోపారు అంటే వీళ్ళ కోరిక అదిగా, ఎన్నికలప్పుడే పెంచాలి, ఎన్నికల్లో మీరు ఓడిపోవాలి. అంత అమాయకులు ఉన్నారా? ఇప్పుడు ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఏదైనా ఒక ప్రభుత్వం ఎన్నికల సమయంలో ధరలు పెంచి, ఏ ధరలైనా సరే పెంచి గెలిచినే ఉన్నాయా? పెంచినే ఉన్నాయా? అసలు ఎందుకు పెంచుతాయి? అదే వాజ్పేయి లాంటి అమాయకులు కావాలా మోడీ? కనుక మోడీ వీళ్ళందరికన్నా తెలివైన వాడే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు ఇది ఎవరి పాపం అనేది పెంచక తప్పదు. ఎవరు చేసిన పాపం? కోవిడ్ వచ్చింది, ఎవరు చేసిన పాపం? ప్రకృతి ఇచ్చినటువంటి పాపం మనం అనుభవించాం, దాంట్లో నుంచి బయటకు వచ్చాం. అందులో పరిపాలన ఎంత బలంగా ఉంది, ఎంతమంది ప్రజలను సాగు నుంచి కాపాడుకున్నారు, ఎంత తొందరగా మందులు అవి ఏర్పాటు చేశారు, కనుక ఇంజెక్షన్స్ ఏర్పాటు చేశారు. ఇది ముఖ్యం అన్నట్టు, ప్రభుత్వం ఎలా స్పందించి. అలాగే ఇది గల్ఫ్ క్రైసిస్ అని అంటాం దీన్ని, గల్ఫ్ యుద్ధం ద్వారా వచ్చినటువంటి క్రైసిస్. ఇది గ్లోబల్ ఇష్యూ, ఇది గ్లోబల్ క్రైసిస్. ఇది ప్రపంచమే దీన్ని తట్టుకోలేక ఊగిపోతా ఉంది. నేను ఈరోజు మీరు కొన్ని ఇంగ్లీష్ మీడియాలో మీకు అవి డిస్ప్లే చేశారు, కావాలంటే యూట్యూబ్ లో వెళ్ళి చూడొచ్చు. ప్రపంచమంతా యావరేజ్ సగటున పెరిగిన పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు ఎంత అంటే 40%. సగటు నేను చెప్పాను, సగటు అంటే కొన్ని దేశాల్లో 70-80% పెరిగింది, కొన్ని దేశాల్లో 30%, 25% పెరిగింది. అంటే 100 రూపాయలు డీజిల్ ఉంటే 180 కొన్ని దేశాల్లో అయింది, 140 కొన్ని దేశాల్లో అయింది, 120 కొన్ని దేశాల్లో అయింది. ఇది సంగతి. ఎక్కువ మటుకు 140 నడుస్తుంది. మరి అంటే 40% పెరిగితే భారతదేశంలో ఎంత పెరిగింది విక్రమ్? 3% పెరిగింది. ఇంతవరకు పెరగనేలేదు. అంటే లాస్ట్ 2 months ఎన్నికల సమయంలో పెరగలేదు, ప్రజల మీద పడలేదు. మరి ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాక వేస్తారా, చంపేస్తారా మనుషులను? ఇది హంగామా చేస్తున్నారు కదా. నేనేమంటున్నా, మనకి 3% పెరిగింది. కంపెనీస్ ఆల్రెడీ 1,00,000 కోట్లు లాస్ లో ఉందని చెప్తున్నారంట. కొన్ని క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాస్ లో ఉన్నాయి కంపెనీస్ అని చెప్తున్నారు. ఏదైతే మన ఇండియన్ ఆయిలే కానీ, హెచ్పిసిఎలే కానీ. బిల్ ఉంది రిఫైనరీస్ కు 30,000 ఏమంటారు మైనస్ లోకి వెళ్ళినాయి. నెలకు 30,000 అంటే 2 నెలలకు 60,000, అలా 3 నెలలకు పోతే 90,000, లేకపోతే 1 lakh మైనస్ లో ఉంది. బిల్ ఉంది మనది, మైనస్ బిల్ 1 lakh, సుమారుగా 78,000 వరకు ఉంది. ఇది భారత్ మోస్తున్నటువంటి బరువు. ఇది 1,00,000 కోట్లు అనేది భారత్ మోస్తున్నటువంటి బరువు. ఇది ఇంకా ఇవ్వకుండా ఉంటే ఇంకా పెరుగుతుంది, లోటు అనేది పెరుగుతుంది. అయితే మనకు ఎప్పుడైనా సరే విదేశాల నుంచి ఏది మనం దిగుమతి చేసుకున్నా మనము విదేశీ మారక ద్రవ్యము మనది కట్ అవుతుంటది. కనుక మనము దీన్ని చూడాల్సింది ఎట్లా అంటే ఎసెన్షియల్స్, నాన్ ఎసెన్షియల్స్ అని 2 ఉంటాయి. అంటే నా ఎసెన్షియల్స్ అంటే అది తీసుకోకపోతే చచ్చిపోతాం, మనకు అవసరం. ఫుడ్ హౌస్ ఎసెన్షియల్, మందులు ఎసెన్షియల్. అలా డీజిల్, పెట్రోల్ కూడా, క్రూడ్ ఆయిల్ కూడా, చమురు కూడా మనకు ఎసెన్షియల్. మన జీవితం నడవాలంటే చమురు కావాలి, కనుక మన ప్రయాణం కొనసాగాలంటే చమురు కావాలి. అయితే మనం 88% అంటే
90% ఎనర్జీ మనం కన్జ్యూమ్ చేస్తే అందులో 88% మనం ఓన్లీ క్రూడ్ ఆయిల్ నుంచే మనం బ్రతుకుతున్నాం. ఓకే సార్. కనుక మనము క్రూడ్ ఆయిల్ లేకపోతే మనము చచ్చిపోతాము, అంటే మనం కదలలేము. అలాంటి ఒక పరిస్థితి. అందుకని మనము విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. అయితే నా పాయింట్ ఏంటంటే 703 ఇప్పుడు ఎసెన్షియల్స్ పెరుగుతాయి. ఇప్పుడు ఎసెన్షియల్ నీడ్ అంటున్నారు. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పెరిగితే ఆటోమేటిక్ గా ఇప్పుడు మనం తినే ఎసెన్షియల్స్ అంటే మన పప్పు దినుసులే కానివ్వండి, కూరగాయలే కానివ్వండి, ఫ్రూట్సే కానివ్వండి, ఈవెన్ మెడిసినే కానివ్వండి, ఇవన్నీ వీటి మీద ప్రభావం పడే అవకాశం ఉందా? తప్పకుండా పడుతుంది. అందుకే మనము ముఖ్యంగా నా పాయింట్ ఏంటంటే మోడీ ప్రభుత్వం వచ్చాకనే మనం ఏం చేస్తున్నాం అంటే ఈ క్రూడ్ ఆయిల్ ఫాసిల్ ఎనర్జీని మనము తగ్గిస్తూ పోతున్నాం. అంటే క్రూడ్ ఆయిల్ అవి తగ్గిస్తూ మనం ఏం చేస్తున్నాం, ఆల్టర్నేటివ్ ఎనర్జీ వైపుకు మనం వెళ్ళిపోతా ఉన్నాం. అందుకే ఆల్టర్నేటివ్ అంటే క్రూడ్ ఆయిల్ ఇవి లేకుండా రకరకాల వేరే పద్ధతిలో ఆయిల్ లేకుండా మన ఎనర్జీ, ఉదాహరణకు నేను 1-2 చెప్తాను. నేను ఇథనాల్ ను మనము ఆయిల్ లో, అంటే క్రూడ్ ఆయిల్ 1 లీటర్ ఇథనాల్ ఉంటే, 1 లీటర్ పెట్రోల్ ఉంటే అందులో 10% ఇథనాల్ కలిపేవాళ్ళం. ఇథనాల్ అంటే ఏముంటది విక్రమ్, ఈ పంట పొలాల నుంచి పాడుపడ్డ దీంట్లో పంట ఉంటది కదా, చెరుకో ఇరుకో లేకపోతే చెరుకు రసము వేస్టేజ్లకు వెళ్ళి ఇథనాల్ తీసుకుంటాం. మనం 10% ఇథనాల్ మనము లాస్ట్ 5 years 10% కలిపితే ఇప్పుడు 20% కలుపుతున్నాం. 20% నుంచి 30, 50, 80 లీటర్లు, మిగతాది 40% మాత్రమే ఆయిల్ ఉంటుంది. కనుక మనం ఆయిల్ డిపెండెన్సీని బాగా బ్లెండింగ్ అంటాం. టార్గెట్స్ పెట్టుకున్నాం. ప్రపోజల్ ఏంటంటే 2030కి 27% కలుపుతాం మనం. ఇలాంటి ప్రపోజల్స్ తో పోతున్నాం. 80-85% కూడా వెళ్ళిపోతున్నాం. 22 లక్షల కోట్లు క్రూడ్ ఆయిల్ మనం ఇంపోర్ట్ చేసుకుంటే 22 లక్షల కోట్లు క్రూడ్ ఆయిల్ కు మనం ఖర్చు చేస్తున్నాం. అయితే అది పెద్ద ఎత్తున మనం తగ్గించబోతున్నాం. మొత్తం ఇథనాల్ కలుపుకొని గ్రీన్ హైడ్రోజన్ అని అంటున్నాం. ఇది ఒకవైపు ఈ దేశంలో నడుస్తుంది. బయోడీజిల్ అంటాం. బయోడీజిల్ పెద్ద ఎత్తున మనము ప్లాంట్స్ తోటి దీన్ని ఎనర్జీని తయారు చేస్తున్నాం. హైడ్రోజన్ అని అంటాం. 500 కోట్ల రూపాయలు పెట్టి ఇప్పటికే మనం ఈ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేశాం. అయితే చాలా మంది అంటున్నారు ఇంకా ఎలక్ట్రిక్ కార్స్ చైనాలో అమెరికాలో వచ్చినంత రాలేదు. అంటే మనకు కొన్ని ఏమంటాము, కొన్ని మెటల్స్ చైనా దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ మెటల్స్ చైనా 80% మెటల్స్ ప్రపంచానికి కావాల్సినవి చైనా తయారు చేస్తుంది. అది సప్లై మనకు లేకపోవడం వల్ల ఆగాయి. దాన్ని ఏమో లిథియం లాంటివి, ఇటువంటివి అవి కనుక మనం ప్రొడ్యూస్ చేయడం మొదలు పెడితే ఇక మనకి ఎవరి అదుపు ఉండదు. మనం రెడీగా ఉన్నాం. ఈవీలు తయారు చేయడానికి మనము 83% పవర్ ఈవీస్ నుంచి ప్రొడ్యూస్ చేయాలనే ఒక ప్లాన్ మన దగ్గర ఉంది. రిన్యూవబుల్ ఎనర్జీని మనము ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నాము. థర్మల్ ఎనర్జీ మన దగ్గర గమత ఏంటంటే ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు ఎనర్జీ మన దగ్గర ఉంది. కానీ మనం వాడకం తగ్గిస్తూ ఉన్నాం. దానివల్ల పొల్యూషన్ పెరుగుతాం. దాన్ని పని కట్టుకొని మనం అయితే మీరు ఒక విషయం చెప్తున్నా విక్రమ్, ప్రపంచంలో అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మనదే. అతిపెద్ద రైల్వే నెట్వర్క్ మనది. అత్యధికంగా డీజిల్ వాడేది కూడా రైల్వే నెట్వర్క్. మోడీ పీరియడ్ లో ఈ 5-6 ఏళ్లలోనే మొత్తం డీజిల్ అనేది ఆపేస్తాం. ఆపేసి ఎలక్ట్రిఫికేషన్ చేసేసాం ఆల్రెడీ. సో అంటే డీజిల్ వాడకాన్ని తగ్గిస్తూ పోతున్నాం. మనం దానిపైన ఆధారపడి తగ్గించుకుంటూ పోతున్నాం. అందుకని మన దేశము భయపడాల్సిన పని లేదు అనేది నేను చెప్పుకొస్తున్నా. ఇప్పుడు మనము దీనిలో ఏమంటామంటే రిన్యూవబుల్ ఎనర్జీ అంటాము. ఒక 100 ఎనర్జీ అనుకుంటే అందులో 47% రిన్యూవబుల్ ఎనర్జీ వైపు మనం వెళ్తున్నాం. గమ్మతే
అంటే 3.4 గిగ్ సోలార్ రీప్లేస్ చేస్తున్నామని చెప్తున్నాం. సోలార్ ఎనర్జీ మనం వింటున్నాం బాగా, మోడీ వచ్చేసిన తర్వాత ఎంత సోలార్ ఎనర్జీ మనం ఇప్పటికే స్టార్ట్ చేసినామంటే 4.59 గిగా వాట్స్ ఎనర్జీని మనం ఆల్రెడీ ప్రొడ్యూస్ చేస్తున్నాం. 16 లక్షల ఇండ్ల పైన రూఫ్ టాప్ ఎనర్జీని మనం స్టార్ట్ చేశాం. పంప్ హౌస్ రైతులు పెట్టుకుంటే వాళ్ళ పంపు ఫ్రీగా నడుస్తుంది, దాని సబ్సిడీ ఇస్తుంది, ఎనర్జీ అమ్ముకోవచ్చు ప్రభుత్వం, వాళ్ళు రైతు అమ్ముకోవచ్చు. ఇలా ఇథనాల్ ద్వారా, ఇట్లా సోలార్ ఎనర్జీ ద్వారా, అన్నిటి ద్వారా రైతు జేబులో డబ్బులు పెడుతున్నాం. మళ్ళా ఉల్టా మనం, అర్థమైంది కదా? ఇథనాల్ కొంటున్నాం కనుక రైతుకు లాభం అవుతుంది అది. అట్లాగే సోలార్ ఎనర్జీ ఇచ్చి రైతు విద్యుత్తును అమ్ముకుంటున్నాడు. ఇంత మద్దతుగా, రైతుకు మద్దతుగా మనము నిలబడే ప్రయత్నం చేస్తున్నాము. ఇది దేశంలో జరుగుతున్నది. చాలా మందికి సూర్య గారు, ప్రైమ్ మినిస్టర్ సూర్య గారు లాస్ట్ ఒక్క 1 year లో 7 లక్షల ఇన్స్టాలేషన్స్ అయిపోయినాయి. 10 నెలల్లో చేసినాం 7 లక్షల ఇళ్ల పైన మనము సోలార్ ఎనర్జీ ఇన్స్టాల్ చేసాం. అవి కానీ సార్ ఇక్కడ మనం చూసుకుంటే కేంద్ర ప్రభుత్వం అయితే ఒక ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్, రిలీజియన్, జెండర్ కాకుండా ఇక్కడ అందరికి 78,000 సబ్సిడీ ఇచ్చి వీళ్ళని ఎంకరేజ్ చేసినట్టే కదా ఇది సూర్య యోజన కింద సోలార్ పవర్ ని. అంతే కదా. అంటే దాంట్లో రైతు అయితే చాలు, కులం మతం ఏం లేదు, ఇక వానికి వస్తుంది. మిగతా కూడా రూఫ్ టాప్స్ మీద ఎవరైనా పెట్టవచ్చు సార్, దేనికి సంబంధమే లేదు. స్కూల్స్, కాలేజెస్ అన్ని పెట్టుకోమని అంటున్నారు ప్రభుత్వాలు. ఎవరు కూడా బిల్లు కట్టొద్దు, మీరు రూఫ్ టాప్స్ మీద అది పెట్టండి, మీరు సోలార్ ఎనర్జీ తీసుకోండి, కావాలంటే ప్రభుత్వానికి అమ్మండి, మీకు ఎక్స్ట్రా అయింది ప్రభుత్వానికి అమ్మండి. ఇప్పుడు చాలా కాలేజెస్ లో, యూనివర్సిటీస్ లో, ఇప్పుడు ఉదాహరణకు నేను 500 ఎకరాల్లో నేను ఈసీ మెంబర్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేస్తున్నామంటే మధ్యలో కెనాల్ పోతుంది, అక్కడ కెనాల్ మీద మొత్తం సోలార్ ఇవి ప్లాన్స్ పెట్టేశాం. ఎనర్జీ బిల్లు కట్టేదే లేదు, ఏ యూనివర్సిటీ ఇప్పుడు బిల్లు కట్టేదే లేదు, ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఇది దేశంలో వస్తున్నటువంటి మార్పు అన్నట్టు, చాలా పెద్ద మార్పు ఇది. అయినప్పటికీ కూడా మనము డీజిల్ యొక్క అవసరాలు ఇంకా చాలా ఉన్నాయి. మన వెహికల్స్ నడవాలంటే డీజిల్ కావాల్సిందే. నేను ఇంకొక పాయింట్ చెప్తాను విక్రమ్ నీకు. రాబోయే రోజులలో మనము మన సైంటిస్టులు ఏం తయారు చేస్తున్నారు ఇప్పుడు 2026లోనే మనము 8.8 గిగా వాట్స్ ఈ న్యూక్లియర్ ఎనర్జీని తయారు చేస్తున్నాం. మనం అణు విద్యుత్తును తయారు చేస్తున్నాం. ఇప్పటికే 8.8 గిగా వాట్ల అణు విద్యుత్ ఉంది. ఈ విషయంలో మనము యురేనియం మన దగ్గర లేదు, కానీ దాని విదేశాలు కొంత తెచ్చుకొని ఇప్పుడు థోరియం, ప్లూటోనియం లాంటివి మన దగ్గర దొరుకుతాయి. సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్కి వచ్చినప్పుడు ఎవరి మీద డిపెండ్ కాము, మనమే తయారు చేస్తాం. ఇప్పుడు ఈ రియాక్టర్స్ అన్ని దేశంలో వెళ్లి విరిస్తే 2031లో 8 గిగావాట్లు 22 గిగావాట్లు అవుతుంది. తర్వాత 2047లో ఏదైతే మనము వికసిత్ భారత్ అని అంటున్నామో 100 గిగావాట్స్ యొక్క ఎనర్జీ, అంటే సమృద్ధిగా ఎనర్జీ. ఎవరితో ఆయిల్ అడుక్కునే పని లేదు, ఎవరితో బొగ్గు తీసుకునే పని లేదు. మనకు న్యూక్లియర్ ఎనర్జీ అనేది క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ, అది పొల్యూషన్ ఉండదు, అది ఏమీ ఉండదు. ఎనర్జీతో ఓవర్ఫ్లో అవుతుంది దేశం. అప్పుడు దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కానీ అన్నిటికీ అది కరెంటు పోతుంది అనే సమస్య ఉండదు. దేశం నిండా కరెంటే ఉంటది, ఎంతైనా వాడుకోవచ్చు. అలాంటి ఒక ప్లాన్ తో మనం పోతున్నాం, భయపడాల్సిన పనే లేదు మనకు. తర్వాత ఫారెన్ ఎక్స్చేంజ్ మనకు 700 చెప్తే కదా $1 బిలియన్ మనకు ఫారెన్ ఎక్స్చేంజ్ ఉంది. ఇప్పటికిప్పుడు భయపడేది ఏం లేదు. 3 నెలలకు కావాల్సినటువంటి ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి మనకు. ఒక చైనాకే అంత ఎక్కువ ఉన్నాయి, 1 year కావాల్సినంత ఉన్నాయి, కానీ మన దగ్గర అయితే ఫార్మసీ రంగం కొంచెం, ఫార్మసీ మెడిసిన్స్ ఏదైతే మనకి డయాబెటిక్ పేషెంట్స్ అండ్ మన దీర్ఘకాలిక రోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మెడిసిన్ షార్టేజ్ అవుతుంది అనేసి ఒక రూమర్ అనేది నెట్టింట చక్కర్లు కొడుతుంది. అది వాస్తవేనా సార్? మనకి సరిపడే ఫార్మసీ లేదా మన ఇండియాకి ప్రెసెంట్? ఫార్మసీ బ్యాకేజ్ ఏమైనా లేదా? అండ్ మళ్ళీ కోవిడ్ లాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ లో వచ్చినట్టు మనకి టాబ్లెట్స్ కానీ ఆ రేటుకి వెళ్ళే మనం చూసాం, మన ఇంజెక్షన్స్ కొన్ని ఎంత కాస్ట్ పడ్డాయో ఈ మెడికల్ మాఫియా చేసింది, ఎట్లా చేసిందో మనం చూసాం అప్పుడు. అలాంటి సిచ్యువేషన్, అట్లాంటి మెడికల్ ఫార్మాలో ఏమైనా రాబోతుందా?
ఒక విషయం విక్రమ్, మనకు ఈ జియో పాలిటిక్స్ అనేవి ఒకటి ఉంటాయి కదా. అంటే ఎస్ సార్. దేశాలే రాజకీయాలు ఆడుతుంటాయి దేశాల మధ్య. ఇప్పుడు చైనాకు అమెరికా, ట్రంప్ వచ్చాడు. చైనాకు అమెరికా పదే ఎందుకు వచ్చాడు? అంటే వీడి పీక వాడు విసుకుతున్నాడు, వాడు పీక వీడు విసుకుతున్నాడు. ఎవరేం తక్కువలేరు కదా. ఇప్పుడు ఇప్పుడు చైనా దగ్గర వాడు టారిఫ్ పెంచి 140%, 150% టారిఫ్ పెంచి బెదిరించాడు కదా. అమెరికా బెదిరిస్తే వీడు ఊరికే ఉంటాడా? రేర్ ఎర్త్ మెటీరియల్, ఇంతకుముందు చెప్పబోతూ ఆగిపోయినా, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అనేవి చిప్స్ తయారు చేయాలంటే ప్రపంచం వేగంగా నడిచేది చిప్స్ తోటి. ఇప్పుడు అవి కావాలంటే రేర్ ఎర్త్ మెటీరియల్ మొత్తం 80% ప్రపంచంలో చైనా దగ్గర ఉన్నాయి. వీడు బంద్ చేసిండు, బిడ్డ నువ్వు టారిఫ్ వేస్తావా, నేను రేర్ ఎర్త్ మెటీరియల్ నీకు ఇవ్వను అని ఆపేస్తే గిలిగిల కొట్టుకున్నది అమెరికా. దిగి వచ్చి సరే 25 కానీ 150, 200 అన్నోడు అమెరికా వాడు ఏం చేసి చచ్చినట్టు. అని అంతవరకు వీడు ఊరికేలేదు. వీడి దగ్గరగా ఎన్విడియా వాడు చిప్స్ తయారు చేస్తాడు, అమెరికాలో ఉంటది అది ఎన్విడియా. ఆ చిప్స్ కావాలంటే మాత్రం ఎన్విడియా సప్లై చేస్తేనే వస్తుంది, అది చైనాకు రాదు. చైనా ఏం చేయాలి? ఎన్విడియా నుంచి దిగుమతి చేసుకోవాలి. వీడు రేర్ ఎర్త్ మెటీరియల్ వాడు చిప్స్ ఇయ్యాడు కనుక ఒకరి కొంత వాడు విసుకుంటాడు కదా. కనుక చివరికి ఏం చేయాలి? వీడు ఇవ్వడం మంచిది, వాడు ఇవ్వడం మంచిది, అందరికీ మంచిది. అలాంటిదే మనం కూడా ఫార్మసీ రంగంలో కూడా మన దగ్గర కొన్ని వస్తువులు ఉన్నాయి మనం ప్రపంచానికి ఇవ్వడానికి. అలాగే ప్రపంచం మనకు ఇవ్వాలి, ఇస్తేనే నడుస్తుంది. అలా పెట్రోకెమికల్స్ లో కొన్ని అసలు ఫార్మసీకి పుట్టినిల్లు భారత్. ఏది కావాలన్నా మనం కోవిడ్ అది ఎక్కడ మనం 120 దేశాలకు సప్లై చేశాం మనం కదా. ఇక్కడ అంత వేగంగా తయారు చేసిన దేశమే లేదు అసలు. గ్రేట్ బ్రిటన్ కానీ లేకపోతే అమెరికాలో కానీ వాడు చేసిన మందును వాడే తీసుకోలేదు, భయపడి చచ్చిండ్రు. మన దగ్గర ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ తీసుకొని ఏం కాదు చూడండి అని. మన దగ్గర కూడా అపోజిషన్స్ అన్నారు, అరే పిల్లలు గుట్టారు, అది గుట్టారు అన్నారు. కానీ చివరకు మన మందు అనేక దేశాలకు పంపించినాము. కానీ మన దగ్గర సైంటిస్టులు ఉన్నారు, డ్రగ్ ఇండస్ట్రీ ఉంది. కానీ కొన్ని కెమికల్స్, ప్రధానమైన కెమికల్స్ కొన్ని విదేశాల నుంచి రావాల్సిందే. ఎక్కువ చైనా కూడా పంపిస్తుంది, చైనా నుంచి రావాలి. వాళ్ళందరూ ఆపేస్తే మనకు ప్రాబ్లం ఏమి కూడా నడవదు, మనం తయారు చేయలేము. కనుక మనంత వేగంగా ప్రపంచానికి అందించే దేశం కూడా ఇంకొకటి లేదు. అలా మనము గ్లోబల్ పాలిటిక్స్ లో ఒకరిపైన ఒకరు డిపెండెంట్ అయ్యే పరిస్థితి మనకుంది కనుక భయపడాల్సింది లేదు. కనుక నువ్వు ఒకటి ఆపుతా అంటే నేను 2 ఆపుతాను. దానివల్ల మానవాళి నష్టపోతుంది. సో ఫార్మసీ కానీ ఏవైనా సరే ప్రపంచము ఇప్పుడు ఒక గ్లోబ్ అనేది ఒక విలేజ్ అయిపోయింది. నేను నీ వస్తువు నువ్వు ఇట్లా ఇస్తే ఈ చేతితో ఇంకో వస్తువు ఇట్లా తీసుకుంటా, అలాంటి ఒక స్థితి ఏర్పడ్డది. అందుకే మనము ఇప్పుడు చైనా సోయా బీన్స్ అని ఉంటది. సోయా బీన్స్ అమెరికానే అత్యధికంగా పండిస్తుంది. ప్రపంచంలో ఉన్న మొత్తం సోయా బీన్స్ లో 60% సోయా బీన్స్ చైనా ఉంటుంది. ఎందుకు అంటే ఈ పిగ్స్. అందుకని వీడు ఏం చేసినంటే సోయా బీన్స్ అమెరికా నుంచి కొనడమే ఆపేస్తే వాడు ఏడమ్ముకోవాలి, ఎవడు కొనేవాడు లేడు. అయితే వీడు బ్రెజిల్ ఇంకో దేశాల నుంచి కొన్నాడు, తర్వాత దిగి వచ్చింది. ఇప్పుడు అమెరికా సచ్చినట్టు మళ్ళీ చైనాకే అమ్ముతుంది. ఇలా ఒక్కడికి దగ్గర ఒక వస్తువు ఉంటది, అన్ని వస్తువులు ఒక్కరి దగ్గర ఉండవు కనుక మనం భయపడేటువంటి ఇది లేదు. జియో పాలిటిక్స్ మనం కూడా ప్లే చేస్తాం, మనం కూడా చాలా విషయాలు ప్రపంచానికి ఇవ్వగలం కనుక. ఇప్పుడైతే క్రైసిస్, ఇప్పుడు హర్మూజ్ జలసంధి అనేది పీక తీసుకున్నట్టుంది అందరికీ. అక్కడ నుంచే 80% ఆయిల్, 20% ఆయిల్ అక్కడ నుంచే వస్తుంది కనుక అది ఆగిపోయింది కనుక ఇప్పుడు ధరలు పెరిగిపోతున్నాయి అని. ఇప్పుడు యుఏఈలో ప్రధానమంత్రి ఈ రోజు అగ్రిమెంట్ చేసుకున్నారు. యుఏఈ అనేది ఓపెక్ కంట్రీస్ నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఏం చేస్తుంది, మనకు కావలసినంత గ్యాస్ సప్లై చేసి. ఎల్పిజి చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ మనకు. ఆయిల్ అన్నా అక్కడ ఇక్కడ తెస్తామేమో కానీ ఎల్పిజి తెచ్చుకోవడం కష్టంగా ఉంది. అందుకని యుఏఈ మనకు ఆయిల్ సప్లై చేయడానికి, ఎల్పిజి సప్లై చేయడానికి రెడీగా ఉంది. లాస్ట్ కు పైప్ ద్వారా తెచ్చుకుంటాం. రేపు రోజు సముద్రంలో బంద్ అయితే కూడా పైప్ ద్వారా తెచ్చుకునేటువంటి ప్లాన్స్ కూడా మన వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా దేశము సెక్యూర్డ్ గా తయారైతుంది. ఇంతకు ముందు లాగా మనం ఎవరిపైన భయపడేంత పరిస్థితిలో మనం లేని. అయితే సార్ ఇప్పుడు మెయిన్ గా మనం ఆయిల్ తెచ్చుకుంటాం, ఎల్పిజి తెచ్చుకుంటాం, అంత బాగానే ఉంది. కానీ ఇక్కడ మనకి రైతాంగం
ఒకటి ఇప్పుడు వచ్చేసరికి క్రైసిస్ లో ఉంటుందని నేను అంటాను. ఎందుకంటే ఇప్పుడు వానాకాల పంటలు వస్తున్నాయి. ఇప్పుడు వానాకాల పంటలు వచ్చినప్పుడు ఏదంటే మెషినరీస్, ట్రాక్టర్స్ కానీ, వాళ్ళకి కావాల్సిన ప్లఫింగ్ కి కావాల్సిన మెటీరియల్స్ కానీ ఇప్పుడు డైరెక్ట్ డిపెండెంట్ టు ది డీజిల్. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళ యూరియా కానీ, వాళ్ళ ఫెర్టిలైజర్స్ కానీ మనం అదర్ కంట్రీస్ నుంచి మనం తెచ్చుకుంటున్నాం. మనకి చైనా నుంచి మనకి డిఓపి వస్తుంది. ఇప్పుడు ఈ క్రైసిస్ వల్ల ఈ రైతాంగానికి ఏమన్నా నష్టం జరిగే ఛాన్స్ ఉందంటారా? క్రైసిస్ ఎక్కడ ఉంది విక్రమ్ అంటే సప్లై చైన్, ట్రాన్స్పోర్టేషన్, మన సప్లై చైన్, అదే సప్లై చైన్ ఇప్పుడు కట్ Hmm. అవుతుంది కదా అనేసి. ఎస్, సప్లై చైన్ డిస్టర్బ్ అయినప్పుడే మనకు ఒక్క డీజిల్ క్రూడ్ ఆయిలే కాదు అన్ని ఆగిపోతాయి. వెజిటేబుల్స్ కూడా పంపించలేం మనం, అయితే తెచ్చుకోలేం కూడా. అటువంటి పరిస్థితుల్లో మనకు మెయిన్ గా డిపెండ్ అవుతుంది రైతు విషయంలో క్రూడ్ ఆయిల్ ఒకటైతే, రెండవది ఫర్టిలైజర్స్ కావాల్సిన కెమికల్స్, ఈ రెండు మనకు కావాలి. అయితే మనం హర్మూజ్ జలసంధి పైన డిపెండ్ కాకుండా ఇప్పుడు ఉదాహరణకు 4 దేశాలతోనే మనం క్రూడ్ ఆయిల్ తెచ్చుకున్నాం, ఇప్పుడు 25 దేశాలతో తెచ్చుకుంటున్నాం మనం. వెంటనే మనం ఏం చేసామంటే అక్కడి నుంచి ఎందుకు కావాలి అని వేరే వేరే దేశాల నుంచి తెచ్చుకున్నాం, రేట్ ఎక్కువ పెడుతున్నాం కానీ తెచ్చుకుంటున్నాం మనం. అట్లాగే కెమికల్స్ ఇవైతే కూడా హర్మూజ్ నుంచి మనకేం రావు కనుక మనకు సప్లై చైన్స్ లో ఎక్కడ డిస్టర్బ్ కాలేదు ఇప్పటి వరకు. అవేం కావు కూడా, వాటి రేట్లు పెరగాల్సిన అవసరం. పెట్రోల్ డీజిల్ పెరగడం వల్ల వచ్చే ఇంపాక్ట్ తప్ప అదర్వైజ్ ఇంకేమీ ఇంపాక్ట్ ఉండదు. కెమికల్ సప్లై ఉంది, యూరియా సప్లై ఉంటుంది, యూరియా సప్లై కూడా డిస్టర్బ్ ఏం కాదు, అంటే క్వాంటిటీ కూడా తగ్గిస్తలేదు. అది కూడా కార్గోస్ నుంచి రావాలి కదా. షిప్మెంట్ జరగాలంటే మెయిన్ గా అక్కడ క్రూడ్ ఆయిల్ అనేది మస్ట్ అండ్ షుడ్ కదా. హార్మోన్స్ బంద్ అయినా మనం మన కంట్రీ కాదు, అంటే చైనాకి ఇబ్బంది, మనకి చైనా నుంచి ఇంకా మనం ఎక్స్పోర్ట్ చేయాలంటే ఆ షిప్పింగ్ అయినా ఆ కార్గో అయినా రన్ అవ్వాలి కదా అంటున్నా. వితౌట్ ఫ్యూయల్ నా పాయింటే అది, నా పాయింటే అది. ఫుయిల్ 3 నెలలకు కావాల్సిన ఫుయిల్ ఉంది, ఫుయిల్ లేక కాదు మనకు. ఫుయిల్ ఉంది, ఫుయిల్ ఉందంటే షిప్మెంట్ అవుతుంది కదా. ఫుయిల్ కి ధర పెంచుతుంది కానీ ఫుయిల్ లేక కాదు. రిజర్వ్స్ ఉన్నాయి మనకు, ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి కనుక షిప్మెంట్ ఉంటది. కాకపోతే ఆయిల్ రేటు పెరుగుతుంది, దానికి కావాల్సిన పేమెంట్ మనం చేస్తాం. ఓకే, అంటే ఇది రైతులకి, మన రైతుల మీద ఇది భారం పడుతుంది కదా. కెమికల్స్ సప్లై ఉంటది, ఆయిల్ పైన పెరిగే ధర అందరి మీద ఎట్లా పడుతుందో రైతు మీద కూడా పడుతుంది. అంతే తప్పితే ఎక్స్ట్రా ఏమీ పడేది లేదు. సామాన్యుడి పైన కూడా పడుతుంది. 3 రూపాయలు అనేది అందరి పైన పడుతుంది. ఏడ ఉన్న మూలకున్న వాడి పైన కూడా పడుతుంది. వాడి బస్సు రేట్లు వెళ్తాయి. కాకపోతే మన దగ్గర ఇప్పటికి కూడా వెల్ఫేర్ గవర్నమెంట్ మనది కనుక చాలా రాష్ట్రాల్లో ఫ్రీ బస్సులు ఉన్నాయి, అవి ఉన్నాయి, తర్వాత సబ్సిడీస్ ఉన్నాయి. ఇవన్నిటి ద్వారా మనం ఆదుకుంటున్నాం. రైతు ఉదాహరణకు పంట ఎంఎస్పి ఇస్తున్నాం మనము, ఇంకేమైనా కావాలంటే ఇస్తాము. కనుక రైతును ఇబ్బంది పెట్టే ప్రభుత్వాలు ఎక్కడ లేవు. ఎందుకంటే పవర్లోకి రావాలంటే రైతును ఆదుకోవాల్సిందే. కనుక రైతు భయపడేటువంటి స్థితి అయితే ఇప్పట్లో లేదు. ఇంకా 1 year వరకు అయితే లేదు. యుద్ధం 1 year కన్నా ఎక్కువ కొనసాగితే మాత్రం నువ్వు అనే రోజు తప్పకుండా వస్తుంది. భయపడాలి అప్పుడు మనం. అయితే ఇప్పుడు మనం కోవిడ్ వల్ల మనం ఒక హడిల్, అంటే ఒక డేంజర్ జోన్ నుంచి మనం దాటినాం సార్, కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్ నుంచి. కానీ ఇది మాత్రం అది అప్పుడు మనకు సామాన్యుడు ఎఫెక్ట్ కాలేదు. అప్పుడు ఆ టైంలో కొంచెం అఫెక్ట్ అయ్యింది కానీ అంత ఘోరంగా అయితే ఎఫెక్ట్ కాలేదు. కానీ ఈ క్రైసిస్ మాత్రం సామాన్యుడి ఇంట్లో టచ్ అవుతుందని నేను అంటాను. మీరేమంటారు సార్? కోవిడ్ అందరినీ టచ్ చేసింది, సామాన్యుడిని కాదు. ధనవంతుడిని సామాన్యుడిని సమానంగా చూసింది. ఇప్పుడు ధనవంతుడి కూడా డాక్టర్ చూస్తాడు, సామాన్యుని కూడా డాక్టర్ చూస్తాడు. డాక్టర్ అందుబాటులో ఉండాలి. కానీ దానికన్నా ముఖ్యమైనది ఏంది అంటే ఈ క్లీనింగ్ పనిచేసే నర్సులు, తర్వాత ఇతర లో కాస్ట్ లో లెవెల్ పనిచేసే వాళ్ళు, శుభ్రత చేసేటువంటి సైన్యం అని పిలిచాడు మోడీ. వాళ్ళ కాళ్ళు అడిగాడు చివరకు. ఎందుకంటే వాళ్ళే అసలైన వారియర్స్, సైనికులు బాగా శుభ్రం చేసే ఫ్రంట్ లైన్ వారియర్స్ వాళ్ళను చెప్పారు వాళ్ళు. ఎందుకంటే అందరినీ సమానంగా చూసింది. వాళ్ళు వచ్చి ప్రాణాలకు తెగించి పనిచేస్తే గానీ బ్రతికారు. కోవిడ్ ఏమో అలా ఉంది, ఇది అలా కాదు. ఇది డబ్బు లేని వాడినే తప్పకుండా ప్రెజర్ చేస్తారు. డబ్బున్న వాడికి
రిజర్వ్స్ ఉన్నాయి, వాళ్ళ బ్యాంక్ లో ఉన్నాయి, ఇప్పుడు సంపాదించకపోతే తర్వాత సంపాదించుకుంటాడు. కానీ డే టు డే సంపాదన చేసేవాడు బయటికి పోలేని పరిస్థితి ఉంటే, రోజు కూలీ చేయలేకపోతే, ఇప్పుడు మోడీ గారు ఏమన్నారు, ఆన్లైన్ లో చేయండి అన్నారు. కూలీ ఆన్లైన్ లో చేస్తావా కూలీ పని? కనుక కూలీ పని అయితే ఫిజికల్ గా పోయి చేస్తేనే కదా, కనుక బంద్ చేయాలని అర్థం. కూలి పని చేసుకోవద్దు, ఇంట్లో కూర్చోండి. పబ్లిక్ మన ఫుడ్ ట్రాన్స్పోర్ట్ ఎట్లా వాడుకోండి అంటున్నాడు కదా, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అందరూ కూడా వాడుకోండి. అందుకే మన యొక్క అంటే జీవన నేను మొన్న లైఫ్ మీరు స్టైల్. చూసే ఉంటారు, ప్రధానమంత్రి గారి కాన్వాయ్ లో జస్ట్ ఇంతకు ముందు ఒక 12 వెహికల్స్ ఉంటే ఇప్పుడు జస్ట్ 2 వెహికల్సే ఉన్నాయి. అంత థ్రెట్ ఉన్న పర్సన్ కూడా నా నుంచే ఇది మొదలు కావాలని ప్రధానమంత్రి గారు చేసింది, ఇది నిజంగా ఒక ట్రెమెండరస్ ఇంపాక్ట్ అని చూపిస్తుంది ఇక్కడ ఈ భారతదేశం ప్రజల మీద. అంటే ఏదైనా మన భారతీయులకు ఒకటి ఏంటంటే రోల్ మోడల్స్ కావాలి, ఇంకా మాటలు చెప్పేటోడు కాదు. ఇప్పుడు ఎందుకు ప్రజలు గాంధీ చెప్తే విన్నారు, నెహ్రూ చెప్తే వినలేదు? గాంధీ చేసి చూపించిండు. స్వదేశీ అంటే బట్టలు ఇప్పిండు, సొంతంగా బట్టలు తయారు చేసుకున్నాడు, వేసుకున్నాడు, సగం వేసుకున్నాడు, సగం వేసుకోలేదు. అరే కరెక్ట్, ఈయన ముసలాయన చెప్పింది చేస్తాడని ఆయన ఎంబడి పోయినరు. ఆయన గొప్ప స్పీకర్ కాదు. నెహ్రూని ఎందుకు ఫాలో కాలేదు? నెహ్రూ క్రేజీ బాయ్, గులాబీ పెట్టుకున్నాడు, అందంగా తిరిగేవాడు. కనుక భారతీయులు చాలా గొప్ప వాళ్ళు. నువ్వు మాటలు చెప్తే వినేవాళ్ళు కాదు, చేతల్లో చేసి చూపిస్తే వింటారు. అందుకే మోడీ గారు కాన్వాయ్ తన రిస్క్ తీసుకొని కాన్వాయ్ తగ్గించాడు. అదొక మెసేజ్ ఏంటంటే, కాన్వాయ్ తో 100,000 పెట్టుకొని షో ఆఫ్ చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు కనుక ముందు వాళ్ళు తగ్గిస్తే కింద ప్రజలు మిమ్మల్ని ఫాలో అవుతారు అనేది సందేశం. అయితే ఇప్పుడు ఇక్కడ ఇది చూస్తుంటే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ కి వస్తే నారా చంద్రబాబు నాయుడు ఎవరైతే ఎన్డీఏలో కీలకమైన నేత, వారు కూడా సేమ్ నరేంద్ర మోడీ గారిని ఫాలో అవుతూ, అండ్ వారు కూడా ఇప్పుడు రేపు రాబోయే అంటే May 27 వాళ్ళ మహానాడు అని ఒక పెద్ద గ్రాండ్ ఈవెంట్ అక్కడ నెల్లూరులో ప్లాన్ చేసింది సార్. ఆ ఈవెంట్ ని మొత్తం ఆన్లైన్ లో చేసి ఆన్లైన్ లో పెడుతున్నారంట. ఇదొక మంచి శుభపరిణామం కదా సార్. అంతే కదా, పొలిటికల్ పార్టీ మీటింగ్స్ అన్ని వేస్టేజ్ ఉంటాయి. మొన్నటి కూడా మోడీ సభకు వచ్చినప్పుడు ఏదైతే గ్యాదరింగ్ ఉందో అది సరే సభలో చెప్పాడు కనుక నెక్స్ట్ సభలు జరగొద్దు మీరు ఇప్పటి నుంచి. ఎంత వేస్టేజ్ అవుతుంది, ఆయిల్ వేస్టేజ్ అవుతుంది, వాళ్ళ ప్రయాణాలు అందరూ ఆపేసేయాలి, ఈ యొక్క షో ఆఫ్ ఆపేయాలి, ఆపేసి ఆన్లైన్ లోకి రావాలి, లైన్ లోకి రావాలి. దాని అర్థం ఏంటంటే దేశం యొక్క లైన్ ఒకటి గీసింది, అది ఆన్లైన్ అను లైన్ అను, అందరు లైన్ లోకి వస్తే దేశం ఇప్పుడు అందరం 10 రూపాయలే మిగిలించు, కానీ కొన్ని కోట్ల రూపాయలు అయితే 140 కోట్ల మంది భారతీయులు 10 రూపాయలు సేవ్ చేసినా గొప్ప సేవింగ్ అవుతుంది. కనుక మీరు ఎంత సంపాదించారు మోడీ గారి సభలో మీరు అబ్జర్వ్ చేయలేదు సార్, మీరు మోడీ గారి సభలో వచ్చేసరికి మొత్తం అంతా దాదాపుగా ట్రావెల్ చేసింది బై ట్రైన్సే చేశారు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్స్ తోనే చాలా మంది వచ్చారు. హలో సార్, వినబడుతుందా? అయితే నేను విన్నాను, నేను ఆ ప్రశ్న విన్నాను. అది నువ్వు అన్నది కరెక్ట్. అసలు వీళ్ళు ఈసారి ఏం చేశారంటే ఈ డబ్బులు ఇచ్చి తీసుకురావడం ఆపేశారు. ఎందుకంటే వీళ్ళ మెంబర్షిప్ 30 లక్షలు 40 లక్షలు ఏదో మెంబర్షిప్ ఉంది. ఆల్ మెంబర్స్ 3 సార్లు మెసేజ్ పెట్టారట. కార్యకర్తలకే ఇచ్చారు ఇది ఎక్కువ అవకాశం. అందుకే మీరు చూడండి స్పందన ఎట్లుంది అంటే, ఆయన ఒక్క మాట మాట్లాడిన అందరు కార్యకర్తలు, వాళ్ళు ప్రజలు డబ్బులు తీసుకొని వచ్చే ప్రజలకు అవి విషయాలు తెలియదు, వీళ్ళు కార్యకర్తలు. కనుక వీళ్ళు ఏం చేశారంటే వెహికల్స్ అందరు వేసుకొని కలెక్టివ్ గా వచ్చారు. అది జరిగింది, అది నిజం. కానీ ఇక నుంచైనా అందరూ ఆపాలి. అయితే మన దగ్గర కేవలం రాజకీయ నాయకులు పొదుపు చేస్తే పొదుపు కాదు, సామాన్యుల సంఖ్య ఎక్కువ కనుక 140 కోట్లు 150 కోట్ల మంది ప్రజలు వాళ్ళు కనుక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ను ప్రిఫర్ చేస్తే, కార్ పూలింగ్ అన్నారు. మీరు కారులో వెళ్లే వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళు నలుగురు అదే ఏరియాకి వెళ్లే వాళ్ళు ఉంటే ఎక్కించుకున్నారు అనుకో, నేను ఇక్కడ నుంచి కర్నూలు పోతున్నా, కారుగా ఒక్కడిని ఎందుకు పోవాలి, ఇంకో నలుగురిని ఎక్కించుకున్నాను సరిపోతుంది, వాళ్ళు ఇంకో దగ్గర మిగులుతుంది. వాళ్ళు మీకు డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా వాళ్ళు ప్రయాణించే డీజిల్ మిగులుతుంది కదా, కనుక దేశానికి లాభం అవుతుంది. ఈ కార్ పూలింగ్ కాన్సెప్ట్ చెప్పారు అనేక పబ్లిక్ సామాన్యుడిగా యాజ్ ఒక ప్రొఫెసర్ గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? అంటే పబ్లిక్ ఎటువంటి సూచనలు పాటించాలి ఈ క్రైసిస్ లో? అంటే ఇప్పుడు రాలేదు, ఒకవేళ వస్తే ఇది ఒక చిన్న వైరస్ అయిపోయింది ఆల్రెడీ భారత్ లో. అయితే నేను ఇప్పటి కొరకే కాదు, ఇది లైఫ్ లాంగ్
లైఫ్ స్టైల్ అనేది లో కొన్ని ఇప్పుడు ఇది నేను నాకు డబ్బు ఉంది, 10 బల్బులు 10 ఫ్యాన్లు వెలుగుతున్నాయి, వెళ్ళిపోతాను, నా బిల్లు నేను కడతాను కదా అంటే ఈ ఎనర్జీ మిగిలితే ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఇంత తయారు చేయడానికి ఎంత కష్టమైంది, నేషన్ ఎంత ఇబ్బంది పడుతూ ఉంది. కనుక మీరు స్విచ్ ఆఫ్ చేసుకుంటే మీ బిల్ తగ్గడం గురించి కాదు, ఈ ఎనర్జీ ఇంకొకరికి ఉపయోగపడుతుంది. ఇదే దేశభక్తి అంటే. అందుకే మోడీ గారు అన్నారు దేశభక్తి ఈ రోజులలో మీరు బలిదానాలు చేసే అవసరం లేదు, లైఫ్ స్టైలే మార్చుకోండి అని. కనుక మీరు మెట్రోలు ఎక్కారనుకోండి, మీ కారు ఇంట్లోనే ఉంటుంది కదా, ఏసీ ఉంది, అన్నీ ఉన్నాయి కదా, ఒకవేళ మీరు లగ్జరీగా బతికే వాళ్ళైతే మెట్రోలో వెళ్ళండి. సో అలా అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. ఇవి మనము ప్రాక్టీస్ లోకి తేవాలి, డే టు డే లైఫ్ లో ప్రాక్టీస్ లోకి తీసుకురావాలి. ఆయిల్ మిగిలించండి అనేది ఎందుకొరకు అని అంటే మన ఆరోగ్యం బాగుపడుతుంది. అన్నిటికన్నా మనం ఆయిల్, ఈడబుల్ ఆయిల్ అంటాం కదా, ఇది ఎక్కువ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇండోనేషియా లాంటి ఎన్నో కంట్రీస్ నుంచి దిగుమతి చేసుకుంటున్నాం తినే ఆయిల్. మనం ఈ తినే ఆయిల్ ఎక్కువైపోయి మన ఆరోగ్యం చెడిపోతుంది, చాలా సమస్యలు ఉన్నాయి, ఒబేసిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 10% తగ్గించండి, దేశానికి ఎంతో మిగులుతుంది. దాంట్లో మన హెల్త్ కూడా ఉంది కదా. కనుక దీంట్లో చెప్పిన విషయాల్లో లైఫ్ లాంగ్ పాటించే అంశాలు చాలా ఉన్నాయి. ఇది మన డిసిప్లిన్ కు కేంద్రం అవుతుంది, మన దేశభక్తికి ఉదాహరణగా నిలుస్తుంది. అందుకే మనం మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటే అందరికీ విఘ్నత ఉండాలి అంతే. నువ్వేందా నాకు చెప్పేది అనుకుంటే ఏం అవసరం లేదు, మీ ఇష్టం ఉన్నట్టు ఖర్చు చేయొచ్చు, ఆ ఫ్రీడమ్ ఉంది ఈ దేశంలో. కనుక మీకు డబ్బు ఉంది కనుక మీరు ఖర్చు చేయొచ్చు, కానీ కొంచెం విజ్డమ్ ఉంటే అందరికీ మేలు చేసిన వాళ్ళు అవుతారు. కనుక సంపాదించడం ముఖ్యం కాదు, ఖర్చు చేయడం, చాలా జాగ్రత్తగా ఖర్చు చేయడం చాలా ముఖ్యం. మనం ఖర్చు చేసిన వాళ్ళని గుర్తుపెట్టుంది. ఉదాహరణకు టాటాలు సంపాదించినందుకు తిట్టారు, కానీ ఖర్చు చేసినందుకు వాళ్ళే హాస్పిటల్స్ పెట్టారు, వాళ్ళే ఇవి పెట్టారు, అనేక ఇన్స్టిట్యూషన్స్ పెట్టారు, సేవ చేశారు ఈ దేశానికి. అందుకే టాటాలను ఇప్పుడు మెచ్చుకుంటారు. ఒకప్పుడు టాటాలు బిర్లాలు దోపిడీదారులుగా చెప్పారు, కానీ ఇప్పుడు టాటాలు బిర్లాలు అట్లా అన్నారు కదా. ఇప్పుడు అంబానీ అదానీ అట్లనే అంటుంటారు. కనుక దేశం యొక్క సంపదను సృష్టిస్తూ ఉంటారు, కానీ ఎంత సృష్టించారనే వాళ్ళని గుర్తుపెట్టుకోరు ఈ దేశం, ఎంత ఖర్చు చేశారనే వాళ్ళని ఈ దేశం గుర్తుపెట్టుకుంటుంది. ఇది మన జీవన విధానం, భారతీయ జీవన విధానం. మోడీ కొత్తగా చెప్పింది ఏం లేదు, మనది మనకు గుర్తు చేశారు. నాకు అనిపిస్తున్న విషయం విక్రమ్ ఇది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.